శోభనానికి పిల్లలు పుట్టకపోవడానికి సంబంధం ఏంటి తిక్కదానా? అమ్మా ఆ, నాకు ఐడియా వచ్చింది. చెప్పరా. చేతు తాగే పాల గ్లాసులో ఓ కోటను మందు కల్పించామనుకో, ఫుల్లుగా తాగి పడిపోతారు. బావగారు కలిపింది క్వార్టర్ అయితే ఒళ్ళు ఎలా తాగుతారు? అన్నయ్య, ఆ మందేదో దీనికి కలుపు, తాగి పడి చస్తది, దరిద్రం వదిలిపోద్ది. అయ్యో చాలు చాలే. ముందు శోభన వేళ ఆపాలి, ఆలోచించండి. అత్తయ్య, నాకు బ్రహ్మాండమైన ఐడియా వచ్చింది. ఏంటది చెప్పు. మీరేమో గుండెపోటు వచ్చి చచ్చిపోతారు, మేమంతా మీ శవ మీద పడి గుండెలు బాదుకుంటూ ఏడుస్తూ ఉంటాం. అందరూ చచ్చిపోయారేమో అనుకుంటారు, తెల్లారేసరికి లేచి కూర్చుంటారు. ఎలా ఉంది ఐడియా? ఉంది. ఇదిగో, అందంగా ఉన్నావని కాదు, చండాలంగా ఉన్నావని అమ్మ ఉద్దేశం. చాలా నోరు మూయండి. అయ్యయ్యో, శుభమాన శుభకార్యం జరగబోతుంటే చావులు గీవులు అంటారేమిటి? పైన తదాస్తు దేవతలు ఉంటారంట, వాళ్ళు ఆశీర్వదిస్తే అలాగే జరుగుతుంది. అమ్మో, అయ్యో, ఏమే నీ వల్ల కాదు గాని నేనే ఏదో ఒక మాస్టర్ ప్లాన్ వేస్తాను. ఏంటమ్మా అది? ఏయ్, సరిగ్గా వినండి, రండి. అది సంగతి. సూపర్ అమ్మా. హా, చిచ్చు పెట్టకుండానే రచ్చ రంబోలు అయిపోయేలాగుంది. హా, సేమ్ టు సేమ్ చేసేద్దాం అంతే. అది కథ. ఏమే లత, నువ్వు ఆ పనిలో ఉండు. అలాగే అత్తయ్య. వద్దత్తయ్య, అలా చేస్తే జరగరాందేదైనా జరిగితే ఆ పాపం మనకే చుట్టుకుంటుందత్తయ్య. నువ్వు నోర్మోయ్. ఛీ, ఏం చెయ్యాలో ఎలా చేయాలో నాకు బాగా తెలుసు. ఓవర్ యాక్షన్ చేసి మా ప్లాన్లన్నీ దానికి ఊదావో నిన్ను చంపేస్తాను. ఏ శిరీష, రా. ఏంటత్తయ్య గారు? అయ్యో, ఇలా రా. ఓకేనా? ఏ ఎట్టి పరిస్థితుల్లో మిస్ అవ్వకూడదు. నాకు తెలుసు ఈ శోభన జరగదని. అయ్యో సర్లే, వెళ్ళు. అమ్మా, సమయమైంది, త్వరగా కానివ్వండి. మేము రెడీ. నేను రెడీ. అయ్యో, ముహూర్తానికి టైం అయిపోతుంది, పదండి. రాదే. నేను రెడీ. దా. ఏయ్, పద పద. అబ్బా, ముహూర్తం దాటిపోతుంది, బయలుదేరండి రా. హలో, ఏంటి అలా ఉండిపోయావు? నేను రెడీ. పదా. పదండి పదండి పదండి. ఈ శోభనం నా తావుకు వచ్చిందిరా నాయన. అమ్మో, పదండి పదండి. అమ్మో.
నుంచి వెళ్ళాలి తొందరగా పదా రమ్మంటుంటే చూడా నువ్వు ఆగు. అమ్మ మధు, నువ్వు వెళ్ళమ్మా. నువ్వు ఆగమ్మా. ముందు ఆ అబ్బాయి వెళ్ళాలి. అయ్యో. నువ్వు వెళ్ళరా? ముందు మధుని వెళ్ళనియమ్మా. చాచా మన సాంప్రదాయం ప్రకారం మొదట మగ పిల్లవాడే వెళ్ళాలి. మీ అక్క చెప్పిందే కరెక్ట్. నువ్వు వెళ్ళు. ఓకే ఒరే చేతు, అమ్మా నువ్వెందుకు టెన్షన్ పడతావు? ఎవరెళ్తే ఏంటి, మనకి శోభనం అవడం ముఖ్యం. నాకు తెలుసు. సారీ, చేతు, 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 చేతు. ఇలా పడడం కూడా మీ సాంప్రదాయం అత్తయ్య గారు. ఏయ్, మీ నోరు మూయండి. ఛీ. అయ్యయ్యయ్యో, చేతు. రేయ్, దెబ్బలు బాగా తగిలినట్టుగా ఎక్కువ యాక్టింగ్ చెయ్యి. అయ్యయ్యయ్యో, పాపా, అయ్యయ్యయ్యో. అయ్యో ఎంత పని జరిగిందిరా చేతు. నడుము విరిగిపోయిందిరా, అమ్మో, అమ్మో. అయ్యో. అర్జెంటుగా హాస్పిటల్ తీసుకెళ్ళండి. అమ్మో, అమ్మా. అయ్యయ్యో. ఓ, హాస్పిటల్ అంటే డబ్బు విరిస్తారా? పక్కన మంచం మీద పడుకోబెట్టండి. అమ్మో, అమ్మా. మిగిలిపోయిన ఆయన పెట్టరా, అమ్మో. అయ్యో, శోభనం గదిలోకి పంపించేటప్పుడు ఇలా జరగాల? అయ్యో, నువ్వేం బాధపడకురా. నెల రోజులు రెస్ట్ తీసుకున్నాక దెబ్బలన్నీ తగ్గిపోతాయి. ఆ తర్వాత శోభనం చేసుకుందాం. నెల తర్వాత అయితే ఓకే అమ్మా. అప్పటిదాకా ఈ శోభనం వాయిదా వేయండి అమ్మా. అమ్మో, అమ్మా. అయ్యా పంతులు గారు, మీరే ముహూర్తం పెట్టారో గాని బంగారం లాంటి నా బిడ్డ మంచాన పడ్డాడు. అయ్యో, ఎలాగో ఈ ముహూర్తం ఆగిపోయింది కాబట్టి ఓ నెల రోజులు ఆగి ఇంకో ముహూర్తం పెట్టండి. అప్పుడు ఆలోచించుదాం. ఆపచారం అండి. ఒకసారి మన్మథ పూజ జరిగిన ఇంట్లో శోభనం జరగకపోతే ఆ ఇంటికి అరిష్టాలు చుట్టుకుంటాయండి. అంతేకాదండి, ఆ ఇంటి కొడుకులకి, కోడళ్ళకి, కూతుర్లకి, అల్లుళ్ళకి ప్రాణాపాయం ఉంటుందండి. అవును కదండి గురుగారు? అవునమ్మా, అనుకున్న ముహూర్తానికి ఏదో ఒక జంటని గదిలోకి పంపిస్తే కానీ దోషం పోదు. అలాగా? అయ్యో, అయ్యో, నా కొడుకేమో కదలలేని పరిస్థితిలో ఉన్నాడు. ఒరే రంగా, బద్రి, చిచి, ఇద్దరు మొగాళ్ళని పంపించడం ఏంటి? ఛీ! అయ్యో, అల్లుడైపోయావు. లేదంటే ఛీ! ఒరే, మీ ఇద్దర్లో ఎవరో ఒకరు వెళ్ళండ్రా. అయ్యో కుదరదు అత్తయ్య గారు. ఎందుకు కుదరదు? అయ్యో, శోభనం అంటే కొత్తగా పెళ్ళైన వాళ్ళకి జరగాల్సిందండి. ఇద్దరు పిల్లల్ని కన్నవాళ్ళకి కాదు. ఈ ఇంట్లో కొత్తగా పెళ్ళైనాడు వీళ్ళిద్దరూ తప్ప ఇంకెవరు లేరు కదా. ఇంకెవరికి చేస్తారు శోభనం? నేను చెప్పనా? అయ్యో, మీరే. మేమా? అవును, మొన్న షష్ఠి పూర్తి జరిగింది కానీ శోభనం జరగలేదు కదా అత్తయ్య గారు. అవునమ్మా, షష్ఠి పూర్తి అంటే పెళ్లితో సమానం కాబట్టి దోషం పోవడానికి మీరు వెళ్ళక తప్పదు. కాబట్టి మా బదులు శోభనానికి మీరు రెడీ అవ్వండి. అమ్మా, అయ్యో, మనం వెళ్ళి ఏర్పాట్లు చూద్దాం. రండి రండి. అరే మీరేం చేస్తున్నారు ఇక్కడ? రండి రండి రండి. అమ్మా, అమ్మా, అమ్మా. కొండ నాలుగుకి మందేస్తే ఉన్న నాలుగు ఊడిపోయినట్టు. అయ్యో, నాకు ఇదే కర్మరా. ఇప్పుడు ఏం చేయాలరా భగవంతుడా? అయ్యో, ఈ వయసులో ఇదే కర్మరా బాబు.
బాబు థు. ఛీ! అయ్యో అయ్యో, అయ్యయ్యయ్యో. ఇంతకీ నా శోభనం ఉన్నట్ట లేరట్ట? చిచి కర్మ కర్మ, నాకీ వయసులో శోభనం ఏంటే? చెప్పుకుంటే సిగ్గుచేటు. అయినా వెధవకేడు జరిగితే జరగని, నేను మాత్రం శోభన గదిలోకి వెళ్ళను. తప్పండి. మీరిప్పుడు శోభన గదిలోకి వెళ్ళకపోతే పాపమండి. మీ కోడలు మీకు దక్కదు. నాకు తెలుసు మమ్మల్ని లేపేయడానికి శోభను వద్దంటున్నారని. చాలా నర్మయ్, మీ చావు నా శోభనానికి వచ్చింది. అవునత్తయ్య, మేం బయట ఉండడం కంటే మీరు గదిలోకి వెళ్ళడమే బెటర్. అయ్యయ్యో. మీకోసం కాకపోయినా మా కోసమైనా వెళ్ళొచ్చు కదా అత్తయ్య. ఏయ్, నేను వెళ్ళనే. ఏం చేస్తారు ఏం చేస్తారు? ఏం చేస్తాం? మేం తెచ్చిన కట్నాలు కోటి అర్ర కోటి రిటర్న్ తీసుకొని మీ అబ్బాయిల దగ్గర విడాకులు తీసుకొని మా పుట్టింటికి వెళ్ళిపోతాము. అప్పుడు కోట్ల కట్నం పోతుందండి. మీ అబ్బాయిలకి పిచ్చెక్కిపోతుంది. దాంతో ఈ ఇంటి గరిష్టం పట్టుకుంటుందండి. అంతేకాదు, మా అత్త వరకట్నం తెమ్మని వేధిస్తుందని, మా ఆయన తాగొచ్చి తిడుతున్నాడని నిందిస్తున్నాడని. పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ కూడా ఇస్తాము. అవును, అప్పుడు మీరు వెళ్ళేది శోభనం గది కాదు, జైలుకి. అయ్యో మీరు భలే జోకులు ఇస్తారే. అయ్యో, నా మీద మీకు ఎంత ప్రేమ ఉందో తెలుసుకోవడానికి ఊరికే అన్నాను. ఏంటి ఇంకా ఆలోచిస్తున్నారు? త్వరగా రెడీ చేయండి. అవతలా అంకుల్ వెయిటింగా? ముహూర్తానికి టైం అవుతుంది అంటున్నాను. అమ్మా, నీకు శోభనం కాలం వచ్చేసిందే. చావు కళొచ్చే వయసులో శోభనం కళ రావడం ఏంటే పిచ్చ మొహం దానా? లతకరండి, పూలు పెట్టండి. ఏయ్, ఏయ్, ఇన్ని పూలు అందరికి సరిపోతుందా? అయ్యో, ఇవి అందరికీ కావు, మీ ఒక్కరికే. నా ఒక్కదానికి ఇన్ని పూలా? అమ్మా, తల్లో పూలకే తలడెళ్ళిపోతున్నావు. ఇక మంచం మీద పూలు చూస్తే ఏమైపోతావో. మంచం మీద పూలు ఎందుకే? శోభనానికి. కర్మ కర్మ, పడండి. అత్తయ్య గారు తొందర పెడుతున్నారు కదా అత్తయ్య ఏయ్, గారు. కొట్టారంటే మూత పళ్ళు రాలిపోతాయి. ఏయ్, త్వరగా కానివ్వండి, చిరాగ్గా ఉంది. 10 నిమిషాలు ఆగితే ఈ చిరాకులన్నీ పోతాయి. అలంకారం అయిపోయింది. పదండి పదండి, పదండి రండి, పదండి. తప్పుకో. ఏరా, ఎలా ఉన్నానరా? అబ్బా, బుగ్గ మీద చొక్కా చూస్తుంటే అప్పుడే వేసిన ఆమ్లెట్ గుర్తొస్తుంది నాన్న. వేధవా, ఈ బుగ్గ మీద చొక్క చూస్తే ఆ చొక్క గుర్తుకొచ్చిందా? తాగుబోతు వేధవా అని. మామయ్య, బావ ఎప్పుడన్నా మిమ్మల్ని ఎంగిలి పీడి తాగి ఎదవన్నాడా? మరెందుకు మామయ్య బావని తింటారు? అల్లుడు, నేనేదన్నా అన్నానంటే పొంగడం లాంటి బొగ్గలు వేసుకుని రోజంతా ఏడుస్తూనే ఉంటావు. సైలెంట్ గా ఉండు. నానా, ఒకసారి చేయి పైకెత్తు నాన్న. బావా, తప్పు. ఈ రోజు ఆయన పెళ్లి కొడుకు, ఏ పని చేయకూడదు. బావా, నువ్వు ఇట్రా. కావాలంటే నేనెత్తుతా. చచ్చాడు. బావా, ఎంతమంది ఆడి చేయి కాదు, మన ఆన్ చెయ్యి. ఎందుకు? సెంటు కొట్టడానికి. కొడుకు తండ్రిని కొట్టడం తప్పు బావా. కావాలంటే నేను కొడతా. ఆ బాటిల్ ఎలా ఇవ్వు. ఏం చేస్తున్నావు? కొట్టమన్నారుగా, కొడుతున్నాను. బావా, సెంటు కొట్టడం అంటే చెయ్యి మీద కొట్టడం కాదు, చెయ్యెత్తి చల్లమని. చల్లడం ఎందుకు? చెమట కంపు పోవడానికి. అయితే నువ్వు కొట్టుకో బొమ్మర్ది. ఇందాక నుంచి కంపుతో చచ్చిపోతున్నా. అల్లుడు గారికి అవకాశం ఇస్తే 60 దాటిన నాకు 120 వచ్చేదాకా వాయిస్తూనే ఉంటాడు. ఒరేయ్,
పదండ్రా టైం అవుతోంది. కరెక్ట్ కరెక్ట్ దా నాన్న. ముసలోడికి దసరా పండుగ అంటే ఇదే. ఏమైపోతాడేమో. అల్లుడు వస్తున్నా. రండి రండి. అయ్యయ్యో, కర్మ. ఛే! ఏయ్, ఇప్పుడు బిందె ఇక్కడ ఎందుకు పెట్టారే? ఉంగరాలు వేయడానికి, వాటిని మీరు తీయడానికి. ఏయ్, ఏంటి విధవేషాలు? ఏ, ఇలాంటివన్నీ నాకు నచ్చవు. ఉంగరాలు లేవు, బొంగరాలు లేవు, నేను తీను. బోడి నీకు నచ్చేదేంటి? ఆచారం అంటే అందరూ ఆచరించవలసిందే, లేదంటే కోడలకే అరిష్టం. కాబట్టి నీ ఇష్టంతో పనేముంది? అత్తయ్య, మీకోసం కాకపోయినా మా మొఖాలు చూసైనా ఒప్పుకోండి అత్తయ్య. నాకు తెలుసు మన ముఖాలు చూసి అత్తయ్య గారు ఓకే అంటారని కదూ. అబ్బో, ఇద్దరు మొహాలు సూర్య బింబాల మరి చూడలేక ఒప్పేసుకోవడానికి. అమ్మా మధు, వాళ్ళు అలాగే వాగుతారు గాని నువ్వు ఉంగరం వేసేయి. ఎలా తీరో నేనో చూస్తాను. కూర్చోండి, మీరు కూర్చోండి. కూర్చో నాన్న. మేము రెడీ అనగానే ఇద్దర్లో ఎవరు ఉంగరం తీస్తే వాళ్ళే గెలిచినట్టు. మా అమ్మాయి గెలుస్తుంది. కరెక్టే. కనపడింది కొట్టేయటంలో, దొరికింది నొక్కేయటంలో నాకంటే అదే ముందుంటుంది. ఆ? ఆ, వాడు కూడా ఆ ఉద్దేశంతోనే అని ఉంటాడని. ఆ, మీరు ముయ్యండి, తీయండి. మీరు రెడీ అనండి. రెడీ. అత్తయ్య, తీయండి. తీయండి అత్తయ్య. తీయండి. తీయండి అత్తయ్య. దొరికింది ఉంగరం కాదే, నా వేలు. అమ్మో, కొంచెం ఉంటే ఇరిగిపోయేది. సర్లే, వెతుకోండి. ఏంటి వేళ? ఆ? అంకులే గెలిచారు. పాపం అత్తయ్య గారు ఓడిపోయారు. ఈ మధుమతితో పెట్టుకుంటే ఓటమి మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చిందండి. మీరు ఓడిపోవడం ఏంటత్తయ్య? ఏ ఆవిడ మనిషి కాదా ఓడిపోదా? పోనీలేంటి, ఈ ఆటలోనైనా మామయ్య గారిని గెలవనిచ్చారు. చూసింది చాలు. అదే చూసింది చాలండి, ఇక బంతాట మొదలు పెడదాము అంటున్నాను. అయితే నేను వెళ్ళి బ్యాట్ తీసుకొస్తా. బ్యాట్ ఎందుకు? బంతాట ఆడాలంటే బ్యాట్ కావాలి కదా మరి. బంత్ అంటే క్రికెట్ బంతి కాదు, పూల బంతి. అయితే నేను పూల బ్యాట్ తెస్తా. మీరు మూసుకుని ఉండండి. పదండి పదండి. లేవండి అత్తయ్య. ఇందాక ఉంగరం ఆటలో అంకుల్ గెలిచారు. ఇప్పుడు ఈ బంతాటలో ఎవరు గెలుస్తారో చూద్దాం. నాకు బంతాట ఆడటం అంత బాగా రాదమ్మాయి. మామయ్య, నాకొచ్చు, నన్ను ఆడమంటారా? తర్వాత మనం తీరిగ్గా ఆడుకుందాం. ముందు వాళ్ళ ఆడివ్వండి. ఈ బంతిని ఒకరు విసిరితే ఒకరు పట్టుకోవాలి. అలా పట్టుకోలేకపోతే వారు ఓడిపోయినట్లే. అలాగే అలా పట్టుకున్న వారు వెంటనే విసిరాల్సిన అవసరం లేదు. అవతల వాళ్ళు పేరు చెప్పి పిలిచి అడిగినప్పుడే విసిరాలి. అలా కనుక అవతల వాళ్ళు చెప్పలేకపోతే వాళ్ళు ఓడిపోయినట్టే. ఈ ఆట మొదలు పెడదామా? అమ్మాయి గెలుస్తుంది. చూద్దాం, ఇంకాసేపట్లో తెలుస్తుందిగా. ఓకే. ఇదిగోండి. అత్తయ్య గారు జాగ్రత్త. ఉండండి మీరు. మామయ్య గారు జాగ్రత్త.
మైక్ అండి ఆగండి ఆ, ఇప్పుడు ఆవిడ గారిని బంతి అడగమనండి అడిగితేనే వేయండి ఆ, ఏయ్ ఏంటి ఓవర్ చేస్తున్నారు ఆ, నా బంతి నాకు ఇవ్వండి హలో అలా వీధి రౌడీలా కాదండి ఆ, ఇంటి ఇళ్ళల్లో అడిగితే బాగుంటుందండి ఆ, ఆ. లేదంటే అదిగో అంకుల్ గారి మొహం చూడండి భయంతో ఎలా బిగుసుకుపోయారు ఎలా పిలిస్తే ఏంటి? పిలిచిందా లేదా పాయింట్ అంతే. ఆడవాళ్ల మధ్యలోకి వస్తే ఒప్పడమైపోతారు చప్పుడు చేయకుండా సైలెంట్ గా ఉండండి మీరు అడగండి అత్తయ్య గారు